మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నేటి దినమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. 6 ఆశ్రయపురాల గురించి యెహోషువ తన గ్రంథంలో రాసిన వాడై ఉన్నాడు. యెహోషువ గ్రంథం 20 అధ్యాయం 7-8 వచనాలలో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. అందులో మొదటిదిగా 7వ వచనంలో చూడండి. అప్పుడు వారు నప్తాలీల మాన్యములోని గలిలయలో కేదేషును అనే మాట కనబడుతున్నది. గలిలయలో కేదేషు అనే ఆశ్రయపురాన్ని స్థాపింపబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో 6 ఆశ్రయపురాలు ఇక్కడ కనబడతాయి. మొదటిగా కేదేషు కనబడుతున్నది. ఈ ఆశ్రయపురాలను దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో స్థాపన చేయడానికి దైవజనుడైన మోషే ద్వారంగా ఏర్పాటు చేసిన వాడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో నిర్దోషి యొక్క ప్రాణ హత్య జరగకూడదు. కాబట్టి కోపపడి పగపట్టి చంపిన వానికి మరణశిక్ష ఉంటున్నది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన ఆజ్ఞలలో ఒకటి నిర్గమకాండం 20 అధ్యాయంలో 13వ వచనంలో రాయబడి ఉన్నది, నరుని హత్య చేయకూడదని. హత్య చేసినట్లయితే ప్రత్యహత్య జరగాలి. హత్య చేసిన వాడిని భూమి మీద ఉంచకుండా అతనికి కూడా చంపివేయాలి, దోషం లేకుండా చేయాలి. అది దేవుని ఏర్పాటై ఉంటున్నది. అయితే నిర్దోషిగా ఉంటున్న వారు పొరపాటున తగిలి హత్యగిన జరిగితే అతడు పారిపోయి సురక్షితమైన స్థానంలో ఉండడానికి దేవుడు ఆశ్రయపురాన్ని స్థాపన చేశాడు. దేవుడు నరులను గమనించువాడై ఉన్నాడు, విచారించువాడై ఉన్నాడు. ఆదికాండంలో రాయబడిన సంగతి చూడగా, మీ ప్రాణమైన రక్తమును గూర్చి విచారణ చేయుదును అన్నాడు. ఆదికాండం 9 అధ్యాయం 5-6 వచనంలో మీ ప్రాణమైన రక్తమును గూర్చి విచారణ చేయగలిగిన వాడు దేవుడు. ఎందుకని? నరుని దేవుడు సృష్టించాడు, ప్రాణాన్ని ఇచ్చినవాడు దేవుడు. కాబట్టి ప్రాణం ఇచ్చుట తీసుకునుట అది ఆయన అధికారమై ఉంటున్నది. నరుని రక్తం చిందించకూడదు. ఒకవేళ చిందించినట్లయితే ఇదిగో అతడు కూడా నరుని చేత అతడు కూడా చంపబడాలి, శిక్షింపబడాలి. అందుకని 9 అధ్యాయము ఆదికాండం 9 అధ్యాయము 5-6లో మీ ప్రాణమైన రక్తమును గురించి విచారణ చేయుదును, నరుని రక్తము చిందించు అనే రక్తము నరుని వలనే చిందింపబడును అన్నాడు. నరుని వలనే చిందింపబడును. నరుడు దేవుని స్వరూపమందు సృష్టింపబడ్డాడు. కాబట్టి ఏ నరుడు కూడా ఇదిగో ప్రాణాన్ని తీయకూడదు. అందుచేత దేవుని యొక్క సన్నిధానంలో ఈ మాటలను మనం లక్ష్యం ఉంచుతూ ఉంటున్నాం. పొరపాటున జరిగే హత్యలు ఉంటాయి కాబట్టి అందులో ఇదిగో మరలా అతడు దోషి కాదు కాబట్టి సురక్షితమైన స్థానంలో ఉండడానికి దేవుడు ఆశ్రయపురాలని స్థాపన చేశాడు. గమనించండి, హత్య అనున్నది ప్రారంభింపబడి ఉన్నది ఆదికాండం 4 అధ్యాయంలో 8వ వచనం నుంచి 11 వచనాలు చూసుకున్నప్పుడు కయ్యోను తన తమ్ముని చంపివేశాడు. కయ్యోని మీద రాయి తీసుకుని కొట్టి చంపివేశాడు. కాబట్టి ఏబేలు నిర్దోషి. అలాంటి వ్యక్తిని కయ్యోను చంపాడు. అందుచేత దేవుడు అన్నాడు, ఈ భూమి మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు అన్నాడు 11వ వచనంలో, 4 అధ్యాయం 11వ వచనంలో. అందుచేత నరుని యొక్క ప్రాణం తీసిన వ్యక్తి శపించబడినవాడుగా కనబడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కార్యాలను శూన్యంగా మనము ఎరిగి తెలుసుకొని
ఆశ్రయపురాలని స్థాపించిన మహనీయుడైన దేవుని యొక్క లక్షణాలను మనం గుర్తించబద్ధమై ఉంటున్నాం. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో కయ్యను తన తమ్ముని చంపాడు. అతడు శపించబడిన వాడుగా కనబడుతున్నాడు. నిర్గమకాండంలో 23వ అధ్యాయము 7వ వచనంలో నిరపరాధిని నీతిమంతుని చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను అని రాయబడి ఉన్నది. నిరపరాధిని నీతిమంతుని చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నిరపరాధులుగా ఉన్నవారు, నీతిమంతులుగా ఉన్నవారు చంపబడినట్లయితే వారిని దేవుడు విచారణ చేయవాడుగా ఉన్నాడు, వారిని దోషులుగా నిలిపేవాడుగా ఉన్నాడు. అందుచేత దేవుడు వాటిని దృష్టించి శిక్ష విధించువాడై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కయ్యోను దుష్టుని సంబంధి అని రాయబడి ఉన్నది. కయ్యోను దుష్టుని సంబంధి అయి తన తమ్ముని చంపెను. గమనించండి, కయ్యోను శపించబడినవాడు. కారణం, అతడు దుష్టుని సంబంధి, తన తమ్ముని చంపివేశాడు. అతని క్రియలు సరైనవి కావు. ఏబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. ఏబేలు నీతిపరుడు, మనము ఎరిగిన వారమై ఉన్నాం. కయ్యోను దుష్టుని సంబంధిగా కనబడుతున్నాడు. అందుచేత తన తమ్ముని చంపివేశాడు. నిరపరాధిని నీతిమంతుని చంపకూడదు, నేను దుష్టిని నిర్దోషిగా ఎంచను అన్నాడు. కాబట్టి దోషిగా నిలిచిపోయాడు కయ్యోను, చంపాడు తమ్ముని, దోషిగా నిలిచిపోయాడు. ఇలాంటి సందర్భాలలో దేవుని యొక్క మాటలు కనబడుతుంటుండగా ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఉన్నతుడైన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివాసంగా ఉంటున్న దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఇలాంటి అవినీతి క్రియలు, దుష్టక్రియలు జరగకుండా కాపాడబడు నిమిత్తం ఇదిగో ఆశ్రయపురాలను దేవుడు స్థాపన చేశాడు. 6 ఆశ్రయపురాలు స్థాపింపబడిన విషయాలు గమనించవలసిన వారంగా ఉన్నాం. దానికి సరి అయిన మార్గం, అనుకూలమైన మార్గం కూడా ఏర్పాట్లు కలిగి ఉండాలి. ఒకవేళ పొరపాటును జరిగిన హత్య విషయంలో తన పొరుగువాడు వచ్చి చంపకుండా ఉండడానికి పారిపోయి ఇదిగో ఒక ఆశ్రయపురంలో, సమీపంగా ఉంటున్న ఆశ్రయపురంలో తన విషయాలు చెప్పుకొనవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఆ కాలంలో ఆశ్రయపురంలో ఉంటున్న పెద్దలు, యాజకులు అతని విషయాన్ని విచారణ చేసి అతడు నిర్దోషిగానైనట్లయితే అతనికి శిక్ష రాకుండా తప్పించాలి. ఒకవేళ పగపట్టి చంపినట్లయితే, దోషిగా కనబడితే అతనికి కూడా మరణశిక్ష విధించాలి. అందుచేత అవి సమీపముగాను మాత్రమే కాకుండా అనుకూలమైన మార్గంలో ఉన్నట్లుగాను ఆశ్రయపురాలను దేవుడు స్థాపన చేయమని మోషేకు సెలవిచ్చాడు. ఆ రీతిగా ఆశ్రయపురాలను స్థాపన చేయబడి ఉన్నాయి. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 33, 34 వచనాలలో నరుని హత్య దేశంను అపవిత్రపరచునని రాయబడి ఉన్నది. చూడండి, నరుల హత్య కింద చేయబడినట్లయితే అపరాధులుగా తీర్చబడతారు. అపవిత్రం దేశం అయిపోతూ ఉంటున్నది. నిరపరాధులు, నీతిమంతులు గిన చంపబడినట్లయితే దేశము అపవిత్రతపరచబడుతూ ఉంటున్నది. అందులో దేవుడు వారి మధ్యలో నివసించువాడు కాబట్టి ఇలాంటి అపరాధాన్ని ఆయన క్షమించువాడు కాదు. దేశం అపవిత్రపరచబడుతూ ఉంటున్నది. నిరపరాధుల యొక్క రక్తం ఒలికించినట్లయితే, నీతిమంతుల యొక్క రక్తం ఒలికించినట్లయితే దేశమే అపవిత్రమవుతూ ఉంటుండగా వారి మధ్యలో నివాసిగా ఉంటున్న దేవుడు
పరిశుద్ధుడు అపవిత్రతను సహించువాడు కాదు, వారికి శిక్ష విధించువాడుగా ఉన్నాడు. అందుచేత ఇదిగో ఆ సందర్భాలలో దేవుడు ఈ ఆశ్రయపురాన్ని స్థాపన చేయవలసి వచ్చి ఉంటున్నది. 35 అధ్యాయం సంఖ్యాకాండం 12వ వచనంలో పొరపాటున ఒకరిని చంపిన వాడు దానిలోనికి పారిపోవచ్చును అన్నాడు. దానిలోనికి పారిపోవచ్చును. పొరపాటున ఒకని చంపినవాడు దానిలోనికి పారిపోవచ్చును అన్నాడు. ఇదే ఆశ్రయపురంగా మనం చూడగలుగుతుంటున్నాం. ఆశ్రయపురంలో పారిపోయి తన తల దాచుకునవలసిన వాడిగా, తనకి ఆశ్రయంగా అది ఉంటున్నది. ఆశ్రయపురానికి వెళ్ళకపోతే పొరుగువాడు వచ్చి హత్యకు ప్రతి హత్య చేసేవాడు. కాబట్టి అతడు ఇదిగో నిర్దోషిగా ఉన్నవాడు చంపబడినట్లయితే ఆ దేశం మీద ప్రాణదోషం ఉంటున్నది, అపవిత్రత పరచబడుతున్నది. అందుకని నిర్దోషిని కాపాడవలసిన బాధ్యత పెద్దల యాజకుల మీద ఉంటున్నది. ఆశ్రయపురాలు అందుకని స్థాపింపబడి ఉన్నాయి. కాబట్టి కేదేషు అనే ఆశ్రయపురాన్ని, మొదటి ఆశ్రయపురాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యెహోషువ ఏర్పాటు చేసిన దాంట్లో యెహోషువ గ్రంథం 20 అధ్యాయం 7-8 వచనాల్లో 6 ఆశ్రయపురాల్లో మొదటి ఆశ్రయపురం కేదేషు అనే మాట కనబడుతూ ఉంటున్నది. కేదేషు అనగా పరిశుద్ధత అని అర్థము కనిపింపబడుతూ ఉంటున్నది. పరిశుద్ధత ఆ పరిశుద్ధుడైన ప్రభు ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసిన వాడై ఉన్నాడు. దానికి కూడా మంచి అర్థంతో కూడిన మాట చూచినప్పుడు పరిశుద్ధత వస్తున్నది కేదేషు అనగా. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు వారి మధ్యలో ఉన్నాడనేది రుజువుపరచబడుతూ ఉంటున్నది. అందుచేత పరిశుద్ధత చాలా విశేషమైనది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తుంటున్న సందర్భంలో వారు అరణ్యములోనే ఉన్నప్పుడు, వారు సీనాయి అరణ్యానికి వచ్చినప్పుడు, నిర్గమకాండంలో మనం చదువుతాం 19వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. వారు సీనాయి అరణ్యంలోనికి వచ్చారు. దాదాపుగా 11 నెలలు 20 దినాల వరకు అక్కడే ఉండిపోయారు. దేవుడు వారికి తర్బీదును ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు జీవించి వారు ఆచారాలు నేర్చుకున్నవారు కాబట్టి వారి ఆచారాలన్నీ కూడా తీసివేయబడి, ఇదిగో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడిని ఎట్లా ఆరాధించాలనో, స్తుతించాలనో, ఎట్లా ఆయన మహిమపరచాలనో దేవుడు సీనాయి అరణ్యంలో వారిని ఉంచి వారికి శ్రేష్టమైన తర్బీదును అనుగ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. కాబట్టి వారు అక్కడ ఉన్నప్పుడు లేవియాకాండం అక్కడ రాయబడి ఉంటున్నది. ఆ సందర్భంలో లేవియాకాండం 11వ అధ్యాయము 44వ వచనములో అన్నాడు, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండునట్లు దేని వలన మిమ్మును అపవిత్రత పరుచుకోకూడదు అన్నాడు. నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేని విషయంలో కూడా మీరు అపవిత్రులు కాకూడదు, అపవిత్రులుగా ఉండకూడదు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధులుగా జీవించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి అదే లేవియాకాండం 20 అధ్యాయము 26వ వచనంలో నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి నేను వేరు పరిస్థితిని అన్నాడు. అన్యజనులు అనగా ఐగుప్తు దేశంలో నుండి వేరుపరిచాడు. దేవుడు ప్రత్యేకంగా కనాను దేశాన్ని స్వాస్యంగా ఇవ్వబోతున్నాడు. వేరుపరచబడిన వీరు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. వారు పరిశుద్ధులుగా ఉండాలి. అపవిత్రత ఏనాడు కూడా వారి జీవితంలో కనబడకూడదు. మీరు నా వారై ఉండునట్లు అన్నాడు. అన్యజనుల్లో నుండి వేరు పరిస్థితిని. కాబట్టి లేవియాకాండం 20 అధ్యాయం 26వ వచనంలో ఆ పరిశుద్ధుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నా వారుగా తలంచి అన్యజనుల మధ్యలో నుంచి
వేరుపరిచి వారిని పరిశుద్ధపరచువాడుగా కనబడుతున్నాడు. మోషే చేత శ్రేష్టమైన తర్బీదు అనుగ్రహింపబడుతున్నది. లేవ్యాకాండం యావత్తు కూడా ఒక నెల చరిత్రగా కనబడుతున్నది. అది సినాయి అరణ్యంలో ఉన్నప్పుడే రాయబడి ఉంటున్నది. ఆ పరిశుద్ధుడైన దేవుని సంధించు నిమిత్తం కూడా ఎట్లా వాళ్ళు సంధించాలో వారికి బలులు ఇవ్వబడి ఉన్నాయి. 5 బలులు మనం చూడగలుగుతాం. కాబట్టి వారు పాప పరిహారం పొందడానికి బలియాగములు కూడా వారికి చెప్పబడి ఉన్నాయి. పరిశుద్ధుడైన దేవుని సంధించు నిమిత్తం వారు పాప పరిహారం నుండి పరిశుద్ధులుగా ఉండి ప్రభుని ఆరాధించాలి. ఆ సంగతులు కనబడతాయి. అలాంటివి శ్రేష్టమైన సంగతులను మోషే దైవజనుడైన మోషే ద్వారంగా దేవుడు బయలుపరిచిన విషయాలై ఉన్నాయి. మోషే కూడా శ్రేష్ఠుడిగా కనబడుతున్నాడు. అతడు మంచి విద్య కలిగిన వాడు. ఐగుప్తు దేశంలో సకల విద్య నేర్పరి అని కూడా చదువుతున్నాం. మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడని స్టెఫను యొక్క ప్రసంగంలో అపొస్తలుల కార్య గ్రంథం 7వ అధ్యాయంలో కూడా కనబడుతున్నది. మోషే మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడు. ఐగుప్తుల యొక్క సకల విద్య నేర్పరిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇదిగో దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు రాయించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. 5 కాండాలు మోషే రాశాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథం అని పిలుస్తున్నాం. ఆ మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుని యొక్క పరిశుద్ధత కనబడుతున్నది. ప్రజల యొక్క అపరాధములుగా ఉన్నప్పుడు ప్రాయశ్చిత్తం పొందడానికి ఏర్పాట్లు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మోషే చక్కగా రాసిన వాడై ఉన్నాడు. మోషే దేవుని ముఖాముఖిగా ఎరిగి దేవుని సన్నిధానమును నడుచుకునేవాడుగా ఉన్నాడు. మోషే దేవుని పరిశుద్ధతను ఎరిగిన వాడై ఉండి నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో అమూల్యమైన సంగతిని రాసిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. వేల్పుల్లో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు అని మోషే వర్ణించాడు. గమనించండి, మోషే తన గ్రంథములు రాస్తూ దేవుని యొక్క పరిశుద్ధతను సంపూర్ణంగా ఎరిగిన వాడై ఆయన యొక్క మహా పరిశుద్ధతను వర్ణించాడు. వేల్పుల్లో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు అన్నాడు. అలాంటి మోషే దేవుని యొక్క సన్నిధానంలో నడుచుకుని ఇశ్రాయేలు ప్రజలను పాలస్తీనా దేశం వరకు నడిపించిన వాడు. అయితే పాలస్తీనా దేశంలో మోషే ప్రవేశించలేకపోయాడు. ఒకే చిన్న కారణాన్ని బట్టి సంభవించి ఉంటున్నది. మోషే సర్వముని ఎరిగి దేవుని ప్రజలను ఉన్నతంగా నడిపించి ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు చేసి కూడా మోషే యొక్క విషయంలో చిన్న పొరపాటు జరిగి ఉంటున్నది. అది ఎంత ప్రమాదంగా కనబడ్డాది. ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశం వరకు నడిపించాడే కానీ మోషే కనాను దేశంలోనికి వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనాల వరకు చదువుకున్నట్లయితే మోషే విషయంలో దేవుడు అక్కడ చెప్పిన మాటలు కనబడతాయి. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారి కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనుల్లో చేర్చబడదువు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితి. మోషే అన్నైన అహరోను అప్పటికి చనిపోయి ఉన్నాడు, ప్రభునందు చేర్చబడి ఉన్నాడు.
అయితే మోషే ఉన్నాడు, అబారీ కొండ మెక్కి చూడుము, కేవలం ఆ పాలస్తీనా దేశాన్ని, కనాను దేశం చూడుము, నీవు కూడా నీ అన్న యొద్దకు చేర్చబడుతువు అన్నాడు. కారణం ఏంటంట, సమాజం అంతా కూడా వ్యాధించినప్పుడు వారి ఎదుట నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు అని మోషేతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 20 అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదవండి, 10 వచనాల వరకు, 8 నుంచి 10 వచనాలు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వ్యాధిస్తూ తిరుగుబాటు చేశారు, మోషే మీద సనిగారు. అనగా నీళ్ళు లేనందువలన వారు సనుగుతూ వ్యాధిస్తూ ఉంటున్న సందర్భంలో మోషే వారిని తీసుకుని వెళ్ళి బండతో దేవుడు మాట్లాడి మనగా ఆ సందర్భంలో మోషే వెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారా అని మాట పలికాడు. ఆ మాట దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేని పరిస్థితికి తీసుకుని వచ్చినట్లుగా కనబడుతున్నది. కాబట్టి ఆ ప్రజలు వ్యాధించిన నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. కాబట్టి మోషే ఆ మాట చెప్పటం వలన కనాను దేశంలో ప్రవేశించలేకపోయాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడో గమనించండి. దేవుడు చిన్న విషయంలో కూడా సహించజాలడు అనేది మనం గ్రహించాలి. ఆయన ఉన్నతమైన పరిశుద్ధుడు. అందుచేత ప్రతి గానముల చేత దూతలు ఆయన్ను స్తుతిస్తుంటున్నారు, గానం చేస్తున్నారు. ఈ యొక్క కేదేశు అనే ఆశ్రయపురం పరిశుద్ధతను చూపెడుతున్నది. ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క నియమాన్ని కనుపరుస్తూ ఉంటున్నది. కాబట్టి ఆ ఆశ్రయపురాల్లోనూ మనం ధ్యానిస్తుంటున్న సందర్భంలో మోషే చూడండి, అంత దైవజనుడైన మోషే చిన్న విషయంలో కనాను దేశంలో ప్రవేశించలేదు. అయితే గమనించండి, ఈ ఆశ్రయపురాలను ధ్యానిస్తుంటున్న మన జీవితంలో మనము మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించవలసిన వారమే ఉంటున్నాం. దేవుని యొక్క సంగతులను ఆశ్రయపురంలో నుండి విశ్వాసులైన మనకు ఆత్మీయమైన పాఠాలు చాలా వరకు ఉన్నాయి. ఆశ్రయపురాల్లో ఉంటున్న సత్యాన్ని నూతన నిబంధన కాలంలో ఉంటున్న మనకు ఆ యొక్క విషయాలు ఆత్మీయమైన పాఠాన్ని నేర్పించేదిగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం, ఇశ్రాయేలు ప్రజల యొక్క కార్యాలు అన్నీ కూడా ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నాయి. అయితే నూతన నిబంధన కాలంలోనికి వచ్చేసరికి ధర్మశాస్త్రము రాబోచున్న ఛాయ అనే మాట కనబడుతున్నది. నిజ స్వరూపము యేసు ప్రభులో ఉన్నదని ఎబ్రీ 10:1లోను, కొలసీలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 17 వచనంలోనూ రాయబడి ఉన్నది. నిజ స్వరూపము క్రీస్తులో ఉంటున్నది. అవన్నీ పాత నిబంధన కాలంలో జరిగిన విషయాలన్నీ కూడా ఛాయగా కనబడిన క్రీస్తులో నిజస్వరూపం ఉంటున్నది. అనగా గమనించండి, మోషకు దేవుడు బయలుపరిచిన విషయాలన్నింటిని బట్టి ఆశ్రయపురాలు స్థాపింపబడ్డాయి. ఆ దేవుడే శరీరధారే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. యోహాను రాసిన సువార్త 1 అధ్యాయం 14 వచనం. 1 వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడి ఉన్నది. 14 వచనంలో ఆ వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను అని రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన మన మధ్యలో నివసించిన పరిశుద్ధుడు. ఆయన విషయంలో ఎవరు కూడా రుజువు చేయజాలలేకపోయారు. లోపం లేనివాడుగా కనబడతాడు. ఆయన పరిశుద్ధత శ్రేష్టమైనది. యేసు ప్రభువే సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని. కాబట్టి అంత పరిశుద్ధుడిగా జీవించాడు. చివరికి మన నిమిత్తం ఆయన సిలువలో బలియాగమైపోయేటప్పుడు కూడా న్యాయస్థానంలో నిలిచిన వారు హేరోదు, పిలాతు కూడా ఆయన నీతిమంతుడని రుజువుపరిచారు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన మన పక్షంగా వచ్చినవాడు. అందుకని పేతురు తన పత్రికలు రాశాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. 1 అధ్యాయం 14వ వచనంలో. మనల్ని పిలిచిన ప్రభువు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. ఎబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది 12వ అధ్యాయం 14వ వచనంలో, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడలేడు అనే మాట కూడా కనబడుతున్నది. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధత ఎంతవరకు అవలంబించి నడుచుకోవాలో ఆ సంగతులను మనం ఎరగాలి. మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 1 అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్న మాట రాయబడుతున్నది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. కాబట్టి పరిశుద్ధతను అనుసరించి నడుచుకున్న బద్దులమై ఉంటున్నాం. మనం పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండి నడుచుకోవాలి, ప్రభుని ఆరాధించాలి. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. కాబట్టి దేవుని సంగతులను మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకొని ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పరిశుద్ధుడైన ప్రభువు ఆశ్రయపురాన్ని ఎట్లయితే స్థాపించాడో, పరిశుద్ధిగా వారు జీవించడానికి, ఎలాంటి అపవిత్రతగా జీవించకుండా ఉండడానికి ఏర్పాటు చేయబడి ఉన్నాయో ఆ సంగతులను నేటి దినాల్లో మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు శ్రేష్టమైన మాదిరి కనబడుతున్నది. వారికి ఆశ్రయపురాన్ని దేవుడు ఇచ్చాడు. మనకైతే ప్రభువే మనకు ఆశ్రయుడుగా ఉన్నాడు. ఆయన్నే ఆశ్రయించాలి. ఆమోసు రాసిన గ్రంథం ఒక మాట చదువుకొని మనం ముగించుకునడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ గడిలో ఆమోసు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం 5వ వచనాన్ని చదువుతాను, వినండి. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాల్లో ఆవశ్యకముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అనే మాట కనబడుతుంది. దేవుని ఆశ్రయించుట వలన మన జీవితం నిత్యత్వములోనికి వెళుతున్నది. క్రీస్తు మన కొరకు చనిపోయి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించిన వాడు. ఆ పరిశుద్ధుడైన ప్రభు మన కొరకు ఆశ్రయుడుగా ఉన్నాడు. మన యావత్ పాపాన్ని తీసివేసి మన పాపాన్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచిన ఆ ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ఆ ప్రభుని ఆశ్రయించి సంపూర్ణులుగా పరిశుద్ధులుగా జీవించి ఆయనకు మహిమ తీసుకుని రావాల్సిందిగా కోరుతూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. వందనాలు. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన మా ప్రభువా, ఈ గడిలో నా తండ్రి ఇప్పబడిన వాక్యాన్ని నీ ప్రజలు అయిన మేము జాగ్రత్తలు వహించి నిన్ను ఆశ్రయించి నీలో జీవించడానికి కృప చూపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలు.